ఆ విశ్వాస జీవితాన్ని నీ విడిచిపెట్టి లోకంలో దాక్కుని జీవిస్తామన్నావు, లోకానికి బానిసై జీవిస్తున్నావని వాక్యం సెలవిస్తుంది. గిద్యోను కూడా ఆ విధంగా బానిసలుగా ఉంటే ఆయన పరాక్రమశాలి ఉండి గాను చాటున దొల్లగొట్టుకుంటూ భయపడుతున్నాడు విద్యానీయులకి. అయితే దేవుడు విడిచిపెట్టలేదండి గిద్యోన్ని, ఇశ్రాయేలును విడిచిపెట్టలా. వాళ్ళు తప్పిపోయి లోకంలో పడిపోయి దేవునికి విరోధంగా జీవిస్తున్నప్పుడు బానిసత్వానికి పోయి బానిసలుగా సాతాను సంబంధమైన కార్యాల్లో ఉన్నందుకు బానిసలుగా వెళ్ళినప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టలేదండి. అందుకే ఈ రోజున నీకు ఈ వర్తమానం, అందుకే ఈ రోజున నాకు ఈ వర్తమానం. నువ్వు దేవునికి విరోధంగా జీవిస్తున్నావేమో, ఇంకా నువ్వు దేవుని మార్గాన్ని గుర్తిరగలేదేమో, దేవుని విడిచిపెట్టి లోకానుసారమైన జీవితంలో నువ్వు తొలతొలుతున్నావేమో, అందుకోసమే ఈ వార్త. నువ్వు బానిసగా ఉన్నావు లోకానికి, సాతానుకు బానిస అయిపోయావేమో, అందుకే ఈ రోజున ఈ వార్త చెప్తున్నాడు. అయితే కరుణామయుడైన దేవుడు వచ్చి గిద్యోని లేపాడు. చదువుకుందామా? అదే న్యాయాధిపతుల గ్రంథము 11వ వచనం, 6:11. యెహోవా దూత వచ్చి అబీయజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఎఫ్రాములోని మస్తకి వృక్షం కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగుయుండునట్లు గానుగు చాటున గోధుమలను దొల్లగొట్టుకుంటుండగా యెహోవా దూత అతను కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. నువ్వు మహాపరాక్రమ గలవాడివే, నువ్వు బలాఢ్యుడివే, అయినా నువ్వు మిద్యానీయులకు భయపడి గాను చాటున గోధుమలు దొల్లగొట్టుకుంటూ ఉన్నావు. నీ పరాక్రమం ఏమైపోయింది, నీ బలమంతా ఏమైపోయింది, నీవు దిగజారిపోయిన జీవితంలో ఉన్నావు. అయితే యెహోవా నిన్ను కోరుకుంటున్నాడు అన్నాడు. ఇదంతా అన్నాడు. యెహోవా దూత అతను కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో చెప్పగా, ఇదంతా చెప్పాడు. దేవుని దూత వచ్చి, నువ్వైతే గాను చాటున నీ పరాక్రమము నీ బలమంతా ఏమైపోయిందో, నువ్వు అన్ని కూడా అపవాదికి అప్పగించేసి దిగజారిపోయిన వారుగా ఉన్నారు మీరు. నువ్వు గాను చాటున భయపడి ఉంటే యెహోవా నిన్ను దర్శిస్తున్నాడు, ఆయన నీకు తోడుగా ఉన్నాడు అని చెప్పి అన్నాడు. ఈ రోజున ఒకవేళ నువ్వు వాక్యానికి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా, దేవుని యొక్క మార్గానికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పటికీ కూడా దేవుడిని విడిచిపెట్టట్లేదు. అందుకే ఆయన అన్నాడు, ఇదిగో నా ప్రియ సహోదరి, నా సహోదరుడా, నేను నీకు తోడుగా ఉన్నానని ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. గిద్యోనైతే అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి కొన్ని ప్రశ్నలు వేశాడు దేవునికి. అయ్యా, నేనేం పరాక్రమ బలాఢ్యుడినయ్యా, విద్యార్థి దగ్గర నా శక్తి అంతా నువ్వు నాకు చెప్పావు, కానీ నేను పోయాను అనుకో, నీ మాట